ఒకప్పుడు ఆ ఎరుపు రంగు బోర్డు కనిపిస్తే చేతిలో సూట్ కేసు ఉన్న ప్రయాణికుడు కనిపించేవాడు. కానీ ఇప్పుడు అదే బోర్డు కింద లోకల్ కుర్రాడు కనిపిస్తున్నాడు. ఒకప్పుడు అది బాటసారులకు షెల్టర్, ఇప్పుడు అది యువతకు అడ్డ. ట్రావెలర్స్ కోసం తెరిచిన తలుపులు లవర్స్ కోసం ఎలా మారాయి? అసలు ఓయో ఎందుకు పుట్టింది? ఇప్పుడు జనం ఎలా వస్తున్నారు? ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. 2013 రితీష్ అగర్వాల్ అనే కుర్రాడికి వచ్చిన ఒక చిన్న ఆలోచన ఇదే. మన దేశంలో ఒక సామాన్యుడు వేరే ఊరెళ్తే తక్కువ రేటుకి శుభ్రమైన గది దొరకదు. లాడ్జిలు గలీజ్గా ఉంటాయి, స్టార్ హోటల్స్ ఏమో అందనంత రేట్లో ఉంటాయి. ఈ గ్యాప్ నింపడానికే ఓయో పుట్టింది. లక్ష్యం సింపుల్. 999 రూపాయలకే ఏసీ రూమ్, ఫ్రీ వైఫై, క్లీన్ బెడ్షీట్. అంటే ఇది పక్కగా ట్రావెలర్స్ కోసం వేసిన స్కెచ్. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి వేరు. హోటల్ రిసెప్షన్ దగ్గర నిలబడ్డ వాళ్ళ ఐడి కార్డులు చూడండి. వాళ్ళు వేరే ఊరి వాళ్ళు కాదు, పక్క వీధిలో ఉండే కుర్రాడు, పక్క కాలనీలో ఉండే అమ్మాయి. వచ్చేది బస్సుల్లో కాదు, బైక్ల మీద. తెచ్చేది లగేజ్ కాదు, బిర్యానీ ప్యాకెట్లు. సిటీలో పార్కుకి వెళ్తే జడ్జిమెంటల్ లుక్స్, కేఫ్కి వెళ్తే ప్రైవసీ ఉండదు, ఇంటికెళ్తే పెద్దవాళ్ళ నిఘా. అందుకే ట్రావెలర్స్ కోసం పెట్టిన ఈ రూమ్స్ని యూత్ తమ ప్రైవేట్ స్పేస్గా మార్చేసుకున్నారు. గమనించారా? ఓయో యాప్లో ఇప్పుడు అందరూ వెతికేది లో ప్రైస్ కోసం కాదు, కపుల్ ఫ్రెండ్లీ అనే ట్యాగ్ కోసం. ఒకప్పుడు రూమ్ బుక్ చేయాలంటే భయం, ఇప్పుడు అదొక ట్రెండ్. ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలకా ఓయో, లవర్తో గొడవపడి ఏడవడానికా ఓయో, సినిమా చూస్తూ చిల్ అవ్వడానికా ఓయో. ఇది సంగతి. వ్యాపారం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జనం అవసరాన్ని బట్టి అది ఆకారం కూడా మార్చుకుంటూ ఉంటుంది. నిజమే, ఓయో ఓపెన్ అయింది ప్రయాణ బడలిక తీర్చటానికి. బట్ ఇప్పుడు అది నడుస్తోంది యువత మనసు బరువు దించుకోవడానికి. అక్కడ గడిపేది 3 గంటలే కావచ్చు, కానీ ఆ 4 గోడల మధ్య వాళ్ళు కొనుక్కుంటున్నది మాత్రం స్వేచ్ఛ.